ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. స్తుతి నాయన, స్తోత్ర నా తండ్రి. అత్యున్నతమైన సింహాసనం అంద ఆసీనుడు అయిన మా యేసు ప్రభు, మీకు వందనాలు రాజా. స్తుతి రాజా, స్తోత్రం రాజా. గత వారం నుండి వారం వరకు సజీవులకు లేయించి నీ కృపలో నిన్ను ఘనపరచటానికి మీరు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి. నిన్ను ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయం నుండి ఈ ఉపవాస కూడిక మేము మొదలుపెట్టుకొనిచుండగా మీరు మాకు తోడుగుండి మా మధ్యలో మీరుండి మీ ఆత్మను సంచరింపచేసి మమ్మల్ని బలపరిచి దీవించమని అడుగుచున్నాం. మేము పాడబోచున్న పాటలందు, వాక్యమందు, ప్రార్థన యందు మీ నామానికి మహిమ తెచ్చుకోనా తండ్రి. మార్గ మధ్యములో ఉన్నటువంటి బిడ్డలకు ఉన్నటువంటి ఆటంకములన్నీ యేసునామములో తొలగించి ప్రతి బిడ్డ సకాలంలో వాక్యం కొరకు నీ సన్నిధిలో కనపడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభువా, వాక్యము 2 అంచులు గల ఖడ్గమై ఉంటుండగా మా ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుతూ క్రియ జరిగించండి. నీ సన్నిధికి సహవాసానికి వ్యతిరేకంగా నిలబడి క్రియ జరిగించాలని చూస్తున్న సమస్త విధమైన అపవాది కుయుతులను యేసు అధికారం గల నామమున పాతాళలోకంలో బంధిస్తున్నాం. నీ సన్నిధికి వ్యతిరేకంగా నిలబడి క్రియ జరిగించాలని చూస్తున్న సమస్త విధములైనటువంటి అపవాది కుయుతులను యేసు అధికారం గల నామమున పాతాళలోకంలో బంధిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధికి నీ బిడ్డలు రాకుండా అడ్డుకొనిచున్న సమస్త విధమైన అపవాది కుతంత్రములను యేసు అధికారం గల నామమున పాతాళలోకంలో బంధిస్తున్నాం. మార్గం సరళం చేయండి, దీవించండి, నడిపించండి, కృప చూపించండి. ఈ కూడికను మీ హస్తములకు అప్పగించుకొంచున్నాం. మీరే దగ్గరుండి జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని, రావాల్సిన బిడ్డల సకాలం వచ్చినట్టుగాను వచ్చేవారు వాక్యం విని తమ హృదయాల్లో ఎటువంటి మార్పులు అవసరమో దాన్ని అనుసరించి జీవించినట్లుగాను సహాయం చేసి దీవించమని, నడిపించమని ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించుకొంచు యేసు క్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తుతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, అద్భుతకరుడా స్తోత్రం, బలవంతుడైన యేసు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా స్తుతుల మీద ఆసీనుడు అయి ఉన్న మా యేసు ప్రభువా మీకు స్తుతి స్తోత్ర, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. ఆత్మదేవా స్తుతి స్తోత్రం, ఆదరణకర్త స్తోత్రం, బలవంతుడా స్తోత్రం, నిద్రకు తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవుడా మీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా. జీసస్ లవ్ షిదిరి కరబా లిబా షిమ్మ దలౌ షికరబా రిమా దరబా దలౌ షిహ. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. ఆత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన మా హృదయాలను తెరచువాడా స్తోత్రం, మా అంతరంగములను పరిశోధించు దేవా స్తోత్రం, మమ్మల్ని పరిశీలించు దేవా మీకే స్తుతి స్తోత్రం. మా మధ్యలో సంచారం చేయుచున్న యేసు ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతి స్తోత్రం. ఆత్మదేవుడా నీకే స్తుతి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవుడా నీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు. మాతో మాట్లాడనై ఉన్న ప్రభువా నన్ను మరుగుపరచువాడా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు. యేసయ్యా మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక మీకు వందనాలు నాయన. ఈ దినం మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి నీ మాటలను బట్టి స్తోత్రము. నన్ను మరుగుపరచునాయన, మీరు మాట్లాడండి యేసయ్య.
మీరు మాట్లాడుచుండగా మాకు వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము, వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం. సర్వశక్తి గల తండ్రి, నీకే స్తుతి స్తోత్ర ఆశ్చర్యకరుడా. మా మధ్యలో మీరు ఉండండి నా తండ్రి. మా హృదయాలు తెరిచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ వాక్యానుసారమైన జీవితం జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ మాట్లాడినటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ మాటలో ప్రత్యేకించి చెప్పినటువంటి పని ఏమిటంటే, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడని నేను మీకు తోడుగా ఉన్నాను. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు పని అంటే దేవుని పని, దేవుని మందిరపు పని అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగము బానిసత్వం నుంచి, బబులోను బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఎందుకు పంపించాడంటే దేవుని మందిరపు పని చేయడానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరపు పని చేయటానికి వారిని పంపించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వారు దేవుని మందిర పని కొనసాగించలేకపోయారు. వారు ఆసక్తి కలిగి ముందుకు కొనసాగించలేకపోయారు. అటువంటి సమయంలో దేవుడు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఏమిటంటే, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. మీరు ఏ విషయానికి భయపడాల్సిన అవసరము లేదు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి అంటే దేవుని పని జరిగించుడి అని అర్థం. వేరే ఏం పనులు కాదు. దేవుని పని అంటే మందిరపు పని, మందిరం కట్టించుకునే ఆ పని మీరు కొనసాగించుడి అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. మనము దేవుని కొరకు నిలబడాలంటే, దేవునికి సాక్షులుగా ఉండాలంటే, దేవుని పని జరగాలంటే మనకు కూడా ఏముండాలా? ధైర్యం ఉండాలా. అయితే ఎవరికి ఉంటుంది ధైర్యము? చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వాక్యం మనం గమనించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. ఏమిటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నీకు ధైర్యం రావాలంటే ఎలాగుండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు అంటే ఆయన కట్టడలు అనుసరించి జీవించేవారిగా మనము ఉండాలి. మనం ఆయన కట్టడలు అనుసరించి జీవించేటప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుంటే మనము ఆయన పని చేయడానికి శక్తిమంతులం అవుతాం, ధైర్యం కలిగిన వారము అవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు మనము సామాన్య మానవులం అయినప్పటికీ దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మన అర్హత లేని వారు, ఒకప్పుడు ఎవరు ఎంపిక లేని వారమే, కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి దాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నాడు ఇశ్రాయేలు అనేక మంది ఉన్నప్పటికీ సౌలు రాజు పరిపాలన కాలంలో మనం గమనించినప్పుడు మరి గొలియాతును చూసి సైన్యం అంతా వెనక పరిగెత్తేవారంట. 39 రోజులు సౌలు సవాలు చేస్తూ వాళ్ళని, ఆ యొక్క గొలియాతు ఏం చేశాడు? వాళ్ళని ఓడిస్తున్నాడు, తరిమేస్తున్నాడు. గొలియాతును చూసి ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా ఏం చేసేవారంట? వెనక పరిగెత్తేవారు. కానీ చూడండి, 39 రోజులు వాళ్ళు వెనక పరిగెత్తారు, కానీ 40 రోజు ఎవరు వచ్చారు? దావీదు, బాలుడైన దావీదు. దావీదు యవనస్తుడు కాదు, బాలుడైన దావీదు అంటే ఒక 18 years లోపేనమాట. మరి బాలుడైన దావీదు వచ్చి చూచి ఏమంటున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుండి 37 వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34 నుండి 37 వరకు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పెను.
అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. ఆమేన్. ఇశ్రాయేలీలు అలనాడు బాహుబలం కలిగిన వాడు సౌలు రాజు. అయితే దావీదు బాలుడై ఉన్నాడు. సౌలు గొల్యాతును ఎదుర్కోలేకపోయాడు. సౌలు కూడా భయపడిపోయాడు, పారిపోతున్నారు. కానీ దావీదు వచ్చి అంటాడు, నేను అతన్ని చంపుతాను. నేనేం చేస్తున్నాను, నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహముని ఎలుగుబండిని చంపేశాను. వాటి నోట్లో నుంచి నా గొర్రె పిల్లలను తీసేసుకున్నాను. ఆ యొక్క అడవి జంతువు, క్రూర జంతువులు, వాటిని జయించడానికి దేవుడు నాకు శక్తి ఇస్తే సున్నది లేని ఈ ఫిలిస్తీయుడు నన్నేం చేస్తాడు, నేను తప్పకుండా అతన్ని జయిస్తాను, అతన్ని చంపేస్తాను అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధైర్యము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? దావీదుతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఆ ధైర్యం వచ్చింది. దావీదు ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు గలవాడు. అడవిలో తన గొర్రెలను కాయిచు దేవుని మహింపరుస్తూ ఉండేవాడు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆత్మలో ఆనందించేవాడు దావీదు. కనుక అతడు బాలుడైనప్పటికీ అతడు చాలా ధైర్యం కలిగి ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇతడు ఏం చేశాడు, ఆ యొక్క గొల్యాతు మీదకి పోయినట్టుగా మనం చూస్తున్నాం. గొల్యాతు మీదకి పోయి ఏం చేశాడండి, గొల్యాతు ఆయనతో ఒక మాట చెప్తున్నాడు చూడండి. మరి 42వ వాక్యం చూసుకుందాం. 42 నుంచి 47 వరకు చదువుకుందాం. అదే అధ్యాయము 42 నుండి. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరినూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆమేన్. చూడండి, ఇక్కడికి దావీదును గొల్యాతు దగ్గరకు పంపించేటప్పుడు సౌలు రాజు అంటాడు, తన కవచాలు, యుద్ధ కవచాలన్నీ ధరింపజేసి ఇది వేసుకొని పోమంటే, నాకు ఇవి అలవాటు లేదు, నాకు ఇవి వాడుక లేదు, నేను యుద్ధము చేయలేనని అవన్నీ తీసి అక్కడ పెట్టేసి ఏటిలోనికి పోయి 5 నూనె రాళ్ళు తీసుకొని వచ్చేసింది. చేతిలో కర్ర ఉంది. కర్ర పట్టుకొని వస్తే ఆ యొక్క ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఏందిరా, కుక్క మీదకి వచ్చినట్టు కర్ర తీసుకొని వచ్చావే, నేనేమన్నా కుక్కనా, నిన్ను ఈ దినం చంపేస్తానన్నాడు. కానీ దావీదేమన్నాడు, జీవంగల దేవుని కుమారుని నేను, ఆ జీవంగల దేవుడు నా పక్షమని యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎవరిదంట? యుద్ధము యెహోవాదే, నాది కాదు యుద్ధము. నా పక్షాన ఉన్న నా దేవుడు యుద్ధము చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని, కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు మనకు కలిగినప్పుడు, అది రోగం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అవి మన మీదకి వచ్చినప్పుడు మనకు ధైర్యం చాలదు. నేను దీన్ని ఎదుర్కోగలనా, జయించగలనా, తట్టుకోగలనా, ఈ జబ్బును నేను తట్టుకోగలనా? కొంతమంది అంటారు కదండి, ఈ రోగం నేను తట్టుకోలేనండి, నా వల్ల కదా, నా అయిపోయింది నా పని అని అంటారు. అంటే ఏదైనా మనం అనుకుంటే మనం చేయలేం. అది ఎవరు చేయాలో మన పక్షాన? దేవుడు మన పక్షాన చేస్తే ఏదైనా మనం చేయగలం. నీకు సమ్మతి కలిగిన మనసు ఉండాలా, దేవుడు నీకు తోడు ఉండాలా. ఇవి రెండు ఉంటే ఖచ్చితంగా ఎలాంటి సమస్యనైనా మనం జయించుకునేదానికి దేవుడు మనకు సహాయమో చేస్తాడు. అందుకని మనం గమనిస్తే, నేను నీతో యుద్ధం చేయను, యుద్ధం ఎవరిది? జీవంగల దేవుడని యెహోవా నీతో యుద్ధం చేయబోచున్నాడని చెప్పి అతను ఏం చేశాడో 48 చదువుకుందాం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా, దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలార్జుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి.
అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిది. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ఒక మాట అంటున్నాడు ఏమిటంటే, దేవుడు ఎలా యుద్ధం చేశాడండి? అతను కత్తియు ఈటయు లేకనే దేవుని బలంతో అతన్ని చంపేశాడని చూస్తున్నాం. దేవుని శక్తితో గొలియాతుని చంపేసినట్లు చూస్తున్నాం. కనుక శత్రువుని ఎదుర్కోవాలన్నా, సమస్యల్లో జయం కావాలన్నా మనకు ఎవరి శక్తి కావాలా? దేవుని శక్తి కావాలి. అందుకనే ఇక్కడ దేవుడు హగ్గయి గ్రంథంలో ప్రవక్త ద్వారా ప్రజలతో ఏమంటున్నారంటే, మీరు ధైర్యం తెచ్చుకొనడి. ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలా? దేవుని పని జరిగించాలి. ఎందుకంటే ఆ యొక్క బబులోను ప్రభుత్వంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని కోరేషు, పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడియందు ఆయన వారిని విడిపించి ఏం చేస్తున్నారు? వారిని ఈ యూదా దేశంలో యెరూషలేముకు తీసుకొచ్చారు. మీలో చూడండి, ఒక్కసారి దాని గురించి చదివితే మనకు తెలుస్తుంది. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలు మనం చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞాపించాను. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యూదా దేశం ఉన్నటువంటి ఇశ్రాయేలీలే, యూదా వారు దేవుని బిడ్డలు. వారి దేవుని మందిరం కట్టించుటకు ఎవరు ఆజ్ఞ ఇచ్చారంటే, దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? కోరేషుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీలు బానిసలండి. వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ధనాలు ఏమి ఉండవు. వాళ్ళు ఇర్మియా ప్రవచన ప్రకారంగా ఉన్నటువంటి 70 సంవత్సరాలు వాళ్ళకు బానిసలుగానే ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు బబులోను దేశంలోనే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకేం లేదు. కానీ దేవుడు చూడండి ఎవరితో మాట్లాడాడు? ఆ యొక్క అన్యుడైనటువంటి రాజుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవు నా జనుల దేవుని మందిరం నువ్వు కట్టించాలి. దేవుడైన యెహోవా, ఆకాశమందున్న దేవుడు ఆయన యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మీరేం చేయాలా? మీ ప్రజలు ఎవరెవరై ఉన్నారో ఆ దేశమందు ఉన్నవారు మీరందరూ తిరిగి మీ దేశమునకు వెళ్ళిపోండి అంటం మాత్రమే కాదు, చూడండి, వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను కాక ఈ స్థలంలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలెనని ఆజ్ఞాపించాను. చూసారా? వీళ్ళకేం లేదు, వెండి లేదు, బంగారం లేదు, వస్తువులు లేదు, డబ్బులు లేవు. కానీ ఎవరు ఇవ్వాలంట? ఆ యొక్క బబులోనీలు ఇవ్వాలి. ఆ స్థలం ముందు వచ్చే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర మీరు అన్నీ తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. కాబట్టి పశువులు, బంగారము, వెండి, వస్త్రములు, ఆహార పదార్థములు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళు జీతాలు తీసుకునే వాళ్ళైతే ఎన్ని సంవత్సరాలు కూడబెట్టుకునే వాళ్ళో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏమీ కూడబెట్టకుండా దేవుడు వాళ్ళ కొరకు అన్యుల చేతిలో కూడబెట్టించి అదంతా వాళ్ళకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళవన్నీ తీసుకొని వెళ్ళినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరం పని వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు మొదలుపెట్టి దాన్ని కొనసాగించలేకపోయారు. కనుక దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మందిరం పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఆ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆ యూదులు ఏం చేశారంటే వారి సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
అందుకనే దేవుడు ఈ హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయంలో వారితో మాట్లాడుతున్నారు. మొదటి అధ్యాయము హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఆమేన్. ఈ మందిరం పాడై ఉండగా మీరు మీ ఇళ్ళు స్లాబులు వేయించుకుంటున్నారే, సరంబి వేయించిన ఇళ్లల్లో ఉండటానికి తొందరపడుతున్నారే, ఇది న్యాయమా? ఇది సమయమా? మీరు మీ ప్రవర్తనల గురించి ఆలోచన చేసుకొనుడి. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇశ్రాయేల్ దేశంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఎక్కువ వర్షాలు కురుస్తుంది. దాదాపు కేరళ దేశం లాగా ఉంటుందని చెప్తారు అందరూ. నేను పోలేదండి ఇశ్రాయేల్ దేశం, నాకు తెలియదు, కానీ చెప్తారు. కేరళలో ఎట్టంటే ఇంతకు ముందు 8 నెలలు వర్షం కురిస్తే 4 నెలలు వర్షం కురిసేది కాదు. ఈ 8 నెలలు నెలలు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడంతా పోయింది, కాలాలు సమయాలు అన్నీ పోయినాయి. దానికి ఇష్టం వచ్చినప్పుడు వర్షం కురుస్తుంది, వరదలు వస్తుంది. దేవుని యొక్క కోపం మనుషుల మీద నిలబడటం ద్వారా అలా మారిపోయింది కాలాలు, ఋతువులు అన్నీ. కానీ వీళ్ళు కూడా వెళ్ళిన తర్వాత డేరాలో ఉండి పనులు చేసుకోవాలంటే కష్టమైపోయింది. వీళ్ళు ఏం చేశారు, మన దేశానికి తిరిగి వచ్చాం కదా, కాబట్టి మన వసతులు సమకూర్చుకుందాం అనుకొని అందరు ఇల్లులు కట్టుకోవటం మొదలుపెట్టారంట. ఇల్లులు కట్టుకొని మళ్ళీ వాళ్ళకి జీవనోపాధి కావాలి కదా, తెచ్చుకున్నది అయిపోయి ఉండదు. జీవనోపాధి కోసం ఏం చేస్తున్నారు, పంటలు పండించుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మందిరం పాడై ఉండగా మీరు మీ పనులు చేసుకోవటానికి ఇది సమయమా? మీ ప్రవర్తనల గురించి ఆలోచన చేసుకొనుడి అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, వారు దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి దేవుడు వారిని కొడుతున్నాడు. దేవుడు వారికి ఏం పెట్టాడు, శిక్ష పెట్టాడు. ఏం శిక్ష అంటే ఏది వాళ్ళకు కలిసి రాకుండా చేశాడంట. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, మనం గమనిస్తే అదే గ్రంథము హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. హగ్గై గ్రంథము మొదటి అధ్యాయం 5 నుంచి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములకి మరణు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసిరు, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడ్డ చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, దేవుని సమయము దేవుని ధనము దేవునికి ఇవ్వనప్పుడు, నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించలేనప్పుడు, నిన్ను వలె నీ పొరుగువారిని నీ ప్రేమించినప్పుడు నీకు ఎప్పుడు దారిద్ర్యమే ఉంటుంది. క్షేమం కలగదు, లేమి, అసంతృప్తి. చూడండి, ఆహారం తింటున్నారంట కానీ కడుపు నిండట్లేదంట. కడుపు నిండా తింటున్నారు కానీ వాళ్ళకేం లేదు, తృప్తి లేదు. కొన్ని విధాలైన ఆహారాలు మనం కొంచెం తిన్నా మనకు తృప్తిగా ఉంటుంది, చాలా అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎంత తింటున్నా వీళ్ళకేం లేదంట, తృప్తి లేదంట, కడుపు నిండట్లేదంట. దుప్పటి కప్పుకుంటుంది కానీ చలి ఆగటం లేదంట. అది చాలా ఘోరమైన విషయం కదా. మంచి చలి ఉన్నప్పుడు మనకంత చలి లేదులేండి, పాశ్చాత్య దేశాల్లో ఉన్న చలి మనకు లేదు. కానీ ఏ చలి అయినా పుట్టినప్పుడు మనం ఏం చేస్తాము, దుప్పటి కప్పుకుంటాం. దుప్పటి కప్పుకుంటే చాలలేదనుకోండి, ఆ దుప్పటి కాలు మిగిలిపోయింది లేదా తల మిగిలిపోయింది, చలి ఆగదు, చలి మనకు ఎక్కువ అవుతుంది. మనం దాంతో సంతృప్తి పడలేం. పోతే పోయిందిలే, కాలు మీదే కదా దుప్పటి లేనిది, నిద్రపోదాం అనుకుంటామా? నిద్ర పట్టదు.
మరి ఇక్కడ అన్ని విషయాల్లో చూడండి, వాళ్ళకు ఏం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళకు కరువు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. పనివారు కష్టం చేసినను సంపాదించుకొనిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. అదేమిటండి? ఎవరైనా జీతం తెస్తే మంచి పెసులో పట్టుకుంటారు, లేకపోతే జేబులో పెట్టుకుంటారు, జాగ్రత్త పెట్టుకుంటారు. చినిగిపోయిన సంచిలో ఎవరైనా వేస్తారా? దాని అర్థం ఏమిటి? జీతం తీసుకున్న దగ్గర నుంచి అప్పులు తీర్చుకుంటూ వస్తున్నారంట. చాలంగట్లో అప్పు, ప్రొవిజన్ షాపులో, లేకపోతే ఏమేమి షాపులో ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకున్నారో జీతం చేతికి వచ్చింది, ఇంకా అప్పులు తీర్చుకోవడానికి జరిగిపోయింది. అయిపోయి ఇంటికి వచ్చేళ్ళకి ఏం లేదు, మొత్తం అప్పులు తీర్చుకోవడానికి సరిపోయింది. చినిగిపోయిన సంచిలో ఏమన్నా వేస్తే ఉంటుందా? ఇల్లు చేరేళ్ళకి అందే పోద్ది. కాబట్టి వీళ్ళు దాంతో తృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం ఏమిటి? దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పనులకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా మన పని మనం చేస్తే దేవుడు మనల్ని కష్టంలో లాగేస్తాను, మిమ్మల్ని శాపగ్రస్తులుగా ఉంచుతానన్నాడు. కాబట్టి మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, అదే దేవునికి ఇచ్చే విషయంలో కూడా అన్ని విషయాల్లో మనం కొరత చేస్తే దేవుడు ఎంత మాత్రం మనల్ని క్షమించే దేవుడు కాదని మనం గమనిస్తున్నాం. పంటలు పండిస్తే పంటలు ఇంటికి చేరే సమయంలో ఏం చేస్తాడంట? అది సరిగా చేతికి అందకుండా చేస్తాడంట. అప్పట్లో అనావృష్టి కలుగు చేశాడు, ఇప్పట్లో అతివృష్టి కలుగు చేశాడు. మొన్న ఈ జనవరి నెలాఖరులో పడింది చూడండి వర్షాలు, దానివల్ల ఎవరికేం ప్రయోజనం లేదు. పంటలు పండించుకునే వాళ్ళకి నష్టమే వచ్చింది, కానీ వాళ్ళ పంట ఇంటికి చేర్చుకోకముందు అదంతా తడిసిపోయింది. అంటే అప్పుడు ఎప్పుడు వర్షం కురవదు, జనవరి నెలాఖరులో ఎప్పుడు వర్షం కురవదు కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఎన్ని నెలలు కష్టపడి ఉంటారో పంటలు పండించుకునేదానికి కదా. దాన్ని నాటినప్పటి నుంచి దానికి కలుపు తీసి, దానికి ఎరువేసి, దానికి నీళ్లు పెట్టి దివారాత్రులు దాని కొరకు ప్రయాసపడి అది పండినప్పుడు చూసి ఎంతో ఆనందించి ఉంటారు. కానీ ఇల్లు జరితేనే కదా సంతోషము. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంట? చెదరగొట్టాడంట. చూడు, ఈ యూదులు ఈ ఇంటికి తిరిగి ఇది ఊరికి వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు? మేమంతా సమకూర్చుకొని దేవుని పని చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మీ పనులు చేసుకోవటం కాదు, మీరేం చేయాలా? నా పని ముందు చేయండి. మీ ప్రవర్తన గురించి మీరేం చేయాలో ఆలోచన చేసుకొనుడి. మీరు పర్వతములెక్కి మాను తెచ్చి నా మందిరం కట్టండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం దేవునికి చేయవలసినటువంటి పనులు, దేవునికి ఇవ్వవలసినటువంటి ధనము, దేవునికి ఇవ్వవలసిన సమయము మనం ఇవ్వలేకపోతే తప్పకుండా మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషము ఉండదు. అంత మట్టికే కాదు, వాక్యానుసారమైన జీవితం ఎవరైతే జీవించలేకపోతున్నారో వారు ఎప్పటికీ దేవుని సన్నిధికి చేరలేరు. ఈ లోకములో మానవుని ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు మనం బ్రతుకుతున్నాం. నాకు తెలిసినంత వరకు ప్రియమైనటువంటి దేవునిలారా, 60 సంవత్సరాలు దాటిందంటే ఇంక ఒక్కొక్క జబ్బు మొదలవుతుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు నా వయసు 71వ సంవత్సరము. 60 ఒక్కొక్క 5 ఏళ్లకి చాలా తేడా ఉంటుంది. 60 ఏళ్ళ నుంచి కొంత జబ్బులైతే 65 వచ్చేలకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, ఇంకా 70 వచ్చేలకి ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఏంది మానవుని ఆయుష్కాలం 70 లేక 80, 70 దాటిందంటే ఆయాసము దుఃఖమేనండ. కానీ ఈ కొద్ది కాలంలో మనం ఎవరికి సమీపం అవ్వాలా? దేవునికి సమీపం అవ్వాలి. దేవుని మనలో చేర్చుకోవాలి. మన హృదయంలో దేవుని చేర్చుకొని దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి స్థానం ఇచ్చి, మిగతా టైం అంతా ఇవ్వద్దని కాదు నేను చెప్పింది. చిన్నతనం, యెహోవా దేవుడు కాగలన జల్లు ధన్యులంట. చిన్నతనం నుంచి ప్రభుని ఎరగటం అనేది చాలా గొప్ప ధన్యత. మరి అందరికి ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకంటే మనము హిందూ దేశంలో పుట్టుకతోనే మనం పరిశుద్ధులు పుట్టలేదు, మనకు తెలియదు. మనం ఎప్పుడైతే ప్రభుని ఎరుగుతున్నాం అప్పటి నుంచి ప్రభు కొరకు జీవిస్తున్నాం. అప్పటి నుంచి అయినా నమ్మకంగా జీవించాలి. మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించే వాళ్ళంగా ఉండాలి. దేవుడు యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకోవటం మాత్రం కాదు. యేసు ప్రభు మనకు దేవుడైనప్పుడు వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. అన్ని విషయాల్లో మనకు కట్టడలు, నియమాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాన్ని అనుసరించి జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చివరిగా ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏమిటంటే, నీ దేహము దేవునికి ఆలయమంట. మనకు ఇప్పుడు మనమేం దేవాలయాలు కట్టడానికి పోవట్లేదు. ఇప్పుడు మాకేడుందో, ఒకవేళ కట్టేవాళ్ళు కట్టుకోండి, కాదని లేదు, వాళ్ళు నమ్మకంగా కట్టుకోవాలి. లేకపోతే ఆ పని సరిగా చేయకపోతే ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని నేను చెదరగొడతానన్నాడు. మీ అన్ని విషయంలో, మీరు ఫలించు విషయంలోనూ, మీ భూమి ఫలించు సమస్త విషయంలోనూ, మనుషుల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, చేతి పని అన్ని విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నానన్నాడు. దేవుని పని మనం చక్కగా చేయకపోతే దేవుడు మనకు శిక్ష పెడతాడు ఖచ్చితంగా. ఇది నా మాట కాదు, దేవుని
దేవుని మాట ఇది. కాబట్టి ఖచ్చితంగా మనము మన దేహం అనే దేవాలయముని ఇప్పుడు మనం కట్టుకోవాలి. దేవుడు మనకు అందరికీ మనం మందిరం కట్టుకోకపోయినా దేవుడు ఏమన్నారు, మీ దేహము నాకు ఆలయమని మా పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా అని అన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఈ దినము దేవుడు మనకి ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, మనం దేహం అనే దేవాలయాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం, ఎలా కొనసాగిస్తున్నాం. మన దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆయనకి మనలో నివసించటానికి, మనలో ఒక దేవుడుగా ఒక దేవాలయంగా మనల్ని ఏర్పరచుకొని ఆయన ఆత్మను మనలో నివసింపజేయాలని మనలో ఈ భూమిలో మనలో సృష్టించాడు దేవుడు. కానీ ఎంతోమంది నా ఇల్లు నా ఇష్టము, నా ఒళ్ళు నా ఇష్టమని జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఊళ్ళో నా ఇష్టం, నేను తినేది తింటాను, నేను చేసేది చేస్తాను, నేను పోయి ఇక్కడికి పోతాను, ఎవరు మీరు మమ్మల్ని హెచ్చరించేవాళ్ళు అని చాలామంది అడుగుతారు. హెచ్చరికలు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు, ఎవరి ద్వారానైనా ఇస్తాడు. మన జీవితంలో మనం మార్గం తప్పిపోయినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటాడు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తాడు. నా జీవితంలో నాకు ఎప్పుడు తెలియలేదని అనుకోవటానికి సమయం రాకుండా ఖచ్చితంగా తెలుసుకునేదానికి దేవుడు మనకు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో మనం దేవుని మాటకి ప్రాధాన్యత ఇచ్చి దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆత్మను ఉంచాడు. నీ దేహము నా ఆలయమని పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? ఎవడైనాను నా ఆలయమును పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను. ప్రియమైనటువంటి దేవుళ్ళరా, ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు లేకుండా సైతాను ప్రవేశించి నివసించాడు అనుకో, ఉంటే దేవుడు అన్నా ఉంటాడు, లేకపోతే సాతాను అన్నా ఉంటాడు. నీవు దేవుణ్ణి నివసింపజేయకపోతే సాతానుడే ఉంటాడు. సాతానుడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడంట. పాడైపోయిన వస్తువులు ఏం చేస్తాం మనము? పారేసుకుంటాం. పారేసుకుంటే ఏం చేస్తారు? చెత్తలో వేస్తే కాల్ చేస్తారు. అంటే నీ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? నిత్య నరకాగ్నిలో పడేస్తాడు. చాలా జాగ్రత్త. పాడు చేయటం అంటే ఏం చేస్తాడులే పాడు చేస్తాడండి అనుకోవటానికి కాదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. దేవుడు మనలో నివసించాలంటే ఈ దేహం అనే దేవాలయం ఎలాగ ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలా? ఎలా ఉండగలుగుతామో చూడండి. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 14-16 వరకు చదువుకుందాం. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక. దేవుణ్ణి ఎరగనప్పుడు మనం అందరం లోకస్తులమే, లోకానుసారంగా జీవించిన వారమే. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ప్రభువుని ఎరక్క మునుపు బాగా సీరియళ్ళు సినిమాలు చూసేవాళ్ళందరూ. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడేమన్నాడు? అలరితో కూడిన ఆటపాటలు పక్కకు పెట్టి నా వాక్యము నా ప్రార్థన నీ హృదయంలో నిలబడాలన్నారు. మనం వాక్యము ఎన్నిసార్లు విన్నా ఈ వాక్యం వచ్చే వారం మీరు నాకు చెప్పండి అంటే మీరు చెప్పలేరు. ఒక సినిమా చూశారనుకోండి, ఆ సినిమాలో యాక్టర్లు, దానిలో సన్నివేశాలు అని చెప్పేస్తారు. ఎప్పుడన్నా అడగండి, జీవితంలో ఈ మర్చిపోవు, అది అతుకపోద్ది అనమాట హృదయంలో. ఎందుకంటే సాతాను శేషులు కదా. కానీ దేవుడు ఎన్ని మార్లు మాట్లాడినా మాటలు మనలో అంతగా స్థిరపడదు, నిలబడదు. అది దానికి దీనికి తేడా. అందుకని అపవాది సంబంధమైన క్రియలను విడిచిపెట్టేసి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నన్ను ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు మునుపు మీరు మీ అజ్ఞాన దశలో ఉన్నారు, మీకు తెలియదు. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని విడిచిపెట్టమన్నాడు. మునుపున్న అజ్ఞాన దశను విడిచిపెట్టి ఇప్పుడు నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవును పరిశుద్ధుడుగా జీవించడానికి తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, ఇంతకుముందు ఏం చేశాను?
ఒక అజ్ఞాన దశ అంటే ఒక సినిమా కాదండి, శరీర కార్యాలు నెరవేర్చేవాళ్ళం. శరీర కార్యాలు అంటే అందరికీ తెలుసు కదా, ఆయన ఒకసారి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 19 నుండి 21 వరకు చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 19 నుండి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకొండని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఆమేన్. చూసారా, ఇవి పాపాలని చాలామందికి తెలియదు. పాపం అంటే వ్యభిచారము, విగ్రహారాధన, దొంగతనం, నరహత్య అని అనుకుంటారు. కానీ అవే కాదండి, శరీర కార్యాలన్నీ దేవునికి అయిష్టమైన కార్యము. ఇట్టి వాటిని జరిగించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని ఖచ్చితంగా చెప్తుంది. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, అభిచారములు, భేదములు, విమతములు, అసూయలు, మతదలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిలో కొన్ని అయినా లేవా? మనలో ద్వేషాలు లేవా? ఒకరితో ఒకరికి పడదు. ఏమన్నా చెప్పు, వాళ్ళని మాత్రం క్షమించం, వాళ్ళతో మాత్రం మాట్లాడం, వాళ్ళకి మాకు సంబంధం లేదు. ప్రభు రాత్రి భోజనం తీసుకుంటారు, ప్రభు బలను సమీపిస్తారు, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడరు. దేవుడు ఏం చెప్పాడండి? కోపపడకుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదన్నాడు. సూర్యుడు అస్తమించే లోపు వాళ్ళు నీ మీద కోపడినా, నువ్వు వాళ్ళ మీద కోపడినా వెళ్ళి ఏం చేయాలా? క్షమాపణ అడగాలి. ప్రియమైనటువంటి దేవులారా, మరి మనం క్షమాపణ అడగగలుగుతున్నామా? ఖచ్చితంగా అడగాలి. నువ్వు క్షమించితేనే క్షమాపణ పొందుతావు. నువ్వు ఎదుటి వ్యక్తిని క్షమించకపోతే నీకు క్షమాపణ దొరకదు. కాబట్టి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ బయటికి కనబడనటువంటి లక్షణాలు మన హృదయంలో నిలబడిపోద్ది. ఎవరి మీదన్నా కోపం వచ్చిందంటే మనం పొద్దాకులు వాళ్ళని తిట్టాం, వాళ్ళకి ఎదురుపడరు కదా. ఆ కోపం మన హృదయంలో నిలబడిపోతుంది. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతాం. ఇవన్నీ అపవాది క్రియలు. ఇవి మనలో అల్లరితో కూడిన ఆటపాటలు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పొచ్చున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయంలో నిలిచి ఉన్న కార్యాలు ఏమిటి? మన హృదయంలో అక్కడే ఉంది ఆత్మఫలం కూడా. అది కూడా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని బిడ్డలమైతే మన ఆత్మఫలం ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము భాషలో మాట్లాడుతున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాం, పరిశుద్ధాత్ముడు మాతో ఉండాడా లేదా చూడమని చెప్తారు. మనం ఎలా చూడగలుగుతాం? నేను ఒక్కటే చెప్తా, నీవు ఆత్మఫలం కలిగిన వారు అయితే మీలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆత్మఫలం లేకుండా శరీర కార్యం ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు. నేను చెప్పటం కాదు, నిన్ను గురించి నువ్వే పరీక్ష చేసుకో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికం. ఈ 9 ఫలం మనలో ఉండే నిశ్చయంగా దేవుడు మనతో కూడా, దేవుని ఆత్మ మనతో కూడా ఉన్నట్టే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, చప్పట్లు కొడితే, అరిస్తే, గోల చేస్తే, గందులు వేస్తే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అనుకోవద్దు. అవన్నీ అవసరం లేదు. నువ్వు నిమ్మలంగా ఉండవచ్చు. నేను దేవుని శక్తి పొందుకున్నప్పుడు నేను దేవుని అడిగా, ప్రభువా నాకు ఈ గందరగోళం అంతా వద్దు, నువ్వు నాలో ఉండు చాలు. ఎందుకంటే నాతో కూడా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతుండే, ఎగురుతుండే, అటుపోతుండే ఇటుపోతుండే, నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నాకు ఇష్టం పుట్టేది కాదు. నా ఆత్మీయ తల్లితో కూడా అదే అడిగాను, నాకు ఇవన్నీ వద్దు, నేను నెమ్మదిగా ఉండాలా, దేవుని శక్తి కలిగి ఉండాలి, అట్లా ప్రార్థన చేయమని అడిగితే ఆనాడే ఆమె నా కొరకు ప్రార్థన చేసింది. దేవుని కృప, నేను రక్షణ పొందిన రోజే దేవుని కృపను పొందుకున్నాం. దేవుడు ఆ సహాయం నాకు చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో మన చేష్టల ద్వారా దేవుడు మనలో ఉన్నాడని అనుకోవటానికి వీల్లేదు. మనం ఆత్మ ఫలం కలిగి ఉన్నవారమైతే
నిశ్చయంగా పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయము చేస్తాడు. మునుపున్న ఆజ్ఞలను అనుసరించి ఇంకా ఆశలను అనుసరించి ఇంకా జీవిస్తున్నారా? అయితే పరిశుద్ధాత్ముడు మనతో లేడు కదా. చూడండి, మనం మారిపోయామా లేదా అనేది మనకే తెలియాల. ఎవరో ఒకళ్ళు చెప్తే కాదు నువ్వు మారిపోయావని చెప్పుకోవచ్చు కూడా, కాదనలేదు. కానీ నీ అంతరాత్మ ముందు చూడు, నీ మనస్సాక్షి, ఆ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాల. మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తే అది కరెక్ట్. కాబట్టి మనల్ని దేవుడు ఎలా పుట్టించాడు? మనల్ని మనుషులుగా పుట్టించాడు. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లైనను కంచర గాడిదల వల్లైనను ఉండకుడి, అవి కళ్ళెముతోనూ వారుతోనూ నీ యొద్దకు తేబడవలేను అన్నాడు. కంచర గాడిదని గుర్రాన్ని ఎవరు స్వాధీనపరచుకుంటున్నారు? మనుషులు స్వాధీనపరచుకుంటున్నారు. ఎలాగా? కళ్ళెంతోనూ వారుతోనూ. అవి లేకపోతే వాళ్ళు దాని శక్తిని స్వాధీనపరచుకోలేరు. కానీ నీ మనస్సు, నీ మనస్సాక్షి, దేవుడిచ్చినటువంటి నీ యొక్క మనస్సాక్షి నీకు దేవుడు ఏం చేశాడు? కట్టడలతో కళ్ళెం వేసి ఇచ్చున్నాడు. కట్టడలు అంటే ఆజ్ఞలు అనమాట. ఆజ్ఞలు అనే కళ్ళెం మనకు ఇచ్చున్నాడు. మనం కంట్రోల్ చేసుకోవాలి. మనిషి దేవుణ్ణి ఎరగనప్పుడు చేసిన పనులు ఎరిగిన తర్వాత చేయటానికి వీల్లేదు. ఉపేక్షించుకోవాలి. మనం మనుషులమే, కళ్ళుంది, చూస్తాము, జ్ఞానం ఉంది, తలంచుకుంటాము, అన్నీ బాగుంది. కానీ అదంతా ఎవరి మీద ఆధారపడి ఉండాలా? దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. అలాగుంటేనే నీ ప్రవర్తన మారినట్టు గుర్తు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులు శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు ఈ లోకంలో కదా. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాము? శరీరానికి ప్రాధాన్యత ఇస్తాం. 3 పూటలు తినకపోతే ఏమొచ్చేస్తుందండి? నీరసం వచ్చేస్తుంది, మాట్లాడలేము ఇంకా కదా. ఏమంటే నేను అన్నం తినలేదు, నాకు నీరసంగా ఉంది, బాగలేదు. చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు, నేను చాలాసార్లు విన్నాను, నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీడికెట్ట తెలిసిందబ్బా నీరసం అని. ఎందుకంటే తినకపోతే నీరసం వచ్చేస్తుందంట. అయితే మనకు ఒక ఆత్మ ఉంది, దాని గురించి ఆలోచన చేస్తారా? మన ఆత్మకి ఆహారం పెడుతున్నామా? మన ఆత్మకి ఎలా పెడతాం? ఎలా వస్తుంది శక్తి? ఆహారం ఎలా వస్తుంది? వాక్యము, ప్రార్థన ద్వారా వస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 55, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 55వ కీర్తన 17వ వాక్యం చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. చూసారా, ఒక రాజండి, ఆయనకి ఎన్ని పనులు ఉండయి. ఇంకో చోట అయితే 119వ కీర్తనలో అయితే దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున నేను నిన్ను స్తుతించు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, నాకు సహాయం చేస్తున్నావు. నీకు ఆశీర్వాదం రాలేదంటే ఎందుకు రాలేదు? నువ్వు దేవుణ్ణి గణపరచలేకపోతున్నావు, దేని ఆత్మను సంతోషపెట్టలేకపోతున్నావు. మనలో నివసిస్తున్న ఆయన ఆత్మను మనం పోషించలేకపోతున్నాం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి ఆహారం అందే అవసరమో. అదే వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఖచ్చితంగా మనం ప్రార్థనానుభవంలో ఉంటేనే మన దేవుడు మనతో ఉంటాడు. ఆయన స్తుతించి, ఆయన ఆరాధిస్తూ, ఆయన కొరకు మనం జీవిస్తే ఆయన మనతో కూడా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆహారానికి ప్రాధాన్యత, ఆ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చిన ఒక వ్యక్తిని గురించి మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం, 13 నుండి 19 వరకు. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషం నాకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొనేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలార్జుడు ఒకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు
విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి నొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవా నగు నేను నిన్ను తొలగించదను. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. ఆమేన్. చూసారా, ఇక్కడ మనుషుల్లో ఒక ఉద్దేశం ఉంది. ఏమిటండి? రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుటకును గొర్రెలను కోయచ్చు, మాంసం తినచ్చు, ద్రాక్షారసం తాగొచ్చు, మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు సెలవిచ్చినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైనా చచ్చేవాళ్ళమే కదా, మనకేం కావాలి? అన్నం కావాలి, ఆహారం కావాలా, తిండికి ప్రాధాన్యత ఇస్తాం. కష్టపడి సంపాదించుకున్నది ఎందుకు? తినటానికే కదా. తినండి. కష్టపడి సంపాదించుకోవటానికి శక్తి ఇచ్చిన వాడెవరు? దేవుడు. గణపరుస్తున్నామా? మొదట ఆయనకి స్థానం ఇస్తున్నామా? ఆయన్ని మహింపరుస్తున్నామా? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీరు శరీర సంబంధమైన వాటికి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే మీరు ఖచ్చితంగా ఏమైపోతారని చెప్తున్నాడు? మీరు మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. మీరు మరణమునందుదురని చెప్తున్నారు. శరీరానికి ప్రాధాన్యత ఇచ్చు ఎంతకాలం జీవించినా చనిపోతాము, రెండో మరణానికి పాత్రలు అవుతాం. అదే నిత్య నరకాగ్ని. అయితే ఇక్కడ ఒకరిని గురించి చెప్తున్నాడు, గృహ నిర్వాహకుడగు షెబ్నా. అతను రాజు కొలువులో ఏం చేస్తున్నాడు? పని చేసేవాడు. ఆయన గృహ నిర్వాహకుడు అంటే ఆ రాజభవనం అంతటి మీద అధికారి అన్నమాట. వాళ్ళ భోజన విషయంలో ఏంటి, అన్ని విషయాల్లో అధికారిగా అతన్ని నియమించారు. నియమిస్తే అతను ఏం చేస్తున్నాడు? షెబ్నాను ఈ విచారణకర్త ఎత్తుకుపోయి అతనితో ఇట్లనము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొన నేల, ఎత్తైన స్థలమున సమాధి తొలిపించుకొంచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొంచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైనా చచ్చిపోతాడని ఉద్యోగం అక్కడ వదిలేసి ఏం చేస్తున్నాడంట? ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఒక బలమైన బండలో సమాధి తొలిపించుకుంటున్నాడంట. చచ్చిపోతే తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. యూదులకు అలవాటు ఉంది కదా, వాళ్ళు చనిపోకముందే సమాధులు తొలిపించుకుంటారు. సమాధులు తొలిపించుకుంటే ఆ సమాధిలోనే వాళ్ళు పెడతారు. యేసు ప్రభు మరణమైన తర్వాత ఆయన్ని ఎక్కడ పెట్టారు? ఆరిమత్తయ్య అనేటటువంటి ఆయన సమాధిలో పెట్టారు. అది రాత్రిలో తొలిపించుకున్న సమాధి అని మనం చూస్తున్నాం. ఈయన కూడా నేను చస్తాను కదా, ఎప్పటికైనా నాకు సమాధి కావాలని అక్కడికి వెళ్ళి గృహ నిర్వాహకతోను విడిచిపెట్టి నీకు అప్పగించిన పనిని చేయకుండా దాన్ని అక్కడ వదిలేసి ఎప్పుడో చస్తావని సమాధి తొలిపించుకుంటున్నావు అంటున్నాడు. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నాడు దేవుడు. నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు చేయడానికి వీల్లేదు. దేవుడు అప్పగించిన పనిని నువ్వు ఖచ్చితంగా చేయాలి. మన పని మనందట మనం చేయలేం. ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయం ఉంటేనే ఏ పని అయినా మనము చేయగలం. చూడండి ఏమంటున్నాడు 18వ వాక్యంలో, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీ మృతి పొందువు, నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. ఏం చేశాడంట? దేవుని పని చేయకుండా, లేదా నీకు అప్పగించిన రాజభవనంలో పని చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నీ సొంత పని చేసుకుంటున్నావు. నీ యజమానుని ఇంటికి ఏం తెచ్చావు? నీ పని సరిగ్గా చేయకపోవటం వల్ల యజమానుని ఇంటికి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. నువ్వు అక్కడే చస్తావు, ఇంకా తిరిగి వచ్చే సమస్య లేదంటున్నాడు. ఒకడు చూడండి, చెండు విసిరి వేసినట్టు, మడిచి విసిరి వేసినట్టు. చెండు అంటే ఈ పూలమాలలు అవన్నీ బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తగిలించుకుంటాం, ఎక్కడైనా తగిలిచి పెట్టుకుంటాం. అది కొన్ని రోజులకి ఎండిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తాము? మడిచి చెత్తకుప్పల పడేస్తే అది అక్కడ కాలిపోవాల్సిందే. నిన్ను కూడా అట్లా చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళ బ్రతుకులు అలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మట్టికే కాదు,
నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేసేదను. నీకొక స్థితి ఇచ్చాడు. నీ దేహం అనే దేవాలయంలో నేను నివసిస్తానన్నాడు దేవుడు. ఆ స్థితి నుండి నేను తొలగించాను. నేను నీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతాను. పరిశుద్ధంగా ఉంటేనే మన ప్రభు ఉంటాడు. పరిశుద్ధంగా లేకపోతే ప్రభు మనతో కూడా ఉండడు. కాబట్టి చూడండి, అతని శిక్ష, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేసాను. ఆ దినమున నేను నా సేవకుడగు హిల్కీయా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిను తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులను యూదా వంశస్థులకును తండ్రి అగును. నీ పని నువ్వు సరిగా చేయకపోతే, నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయకపోతే దేవుడు ఏం చేస్తాడంట? నీ యొద్ద నుంచి నీ ఉద్యోగం చేసి సరిగా చేసేవాడికి ఇచ్చేస్తాడంట దేవుడు. నమ్మకంగా పనిచేసేవాడికి ఆ ఉద్యోగము ఇచ్చేస్తాడు. గృహ నిర్వాహకత్వం అంటే చాలా మంచి పెద్ద పని అది, కానీ చేయలేకపోయాడు. సొంత పనులు చేయటం వల్ల దేవునికి కోపం వచ్చింది. ఒకడు చెండు మడిచి విసిరివేసినట్టు నేను నిన్ను విసిరివేస్తానన్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కొంతమందిని మనం చూస్తాం కదా, ఏం చూస్తాము? అసలు వాళ్ళ బాడీలు కూడా దొరకవు. చచ్చిపోతే మాంసం ముక్కలు ఏరుకొని తెచ్చుకొని సమాధి చేసుకుంటారు. ఇద్దరు ముగ్గుండరనుకో, ఎవరితో తెలియదు, మళ్ళీ ఎవరు ముక్కలు తెచ్చుకున్నారో తెలియదు, కానీ ఇదే మాదనుకొని తెచ్చుకొని ఏం చేస్తారు? విసిరివేశాడు దేవుడు. విసిరివేస్తే ఏమవుతుంది? ముక్కలు ముక్కలు అయిపోతాం, పనికి మాలిన వారం అయిపోతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని దేవుని పని జరిగించుడి. నా మందిరపు పని చేయమని మీకు చెప్పాను. మిమ్మల్ని అందుకు నేను బబులోను దేశం నుంచి ఇశ్రాయేల్ దేశంలోనికి తీసుకొచ్చాను. మీరు వచ్చి మీ ఇల్లు కట్టుకుంటారా? సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసిస్తారా? మీరు పంటలు పండించుకుంటారా? మీకు కలిసి రాదు. నేను మిమ్మల్ని వాటిలో నివసమనీయను. మీరు పంటలు పడితే దాన్ని పండనీయను. మీరు జీతం తెచ్చుకుంటే అది మీరు ఇంటికి తెచ్చుకోనీయను. అంతా మీకు నేను ఏం చేస్తాను? క్షామంగా మారుస్తాను. మీకు నేను కొరతగా చేస్తాను. మీకు ఆశీర్వాదము రాదు అని ఖచ్చితంగా హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు మొదటి అధ్యాయంలో ఇచ్చిన హెచ్చరిక మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడు మనల్ని ఏమంటలేదు. ఈ దినం మొదలుకొని మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం లేవటంతోనే మనకు పనులు ఉంటాయి, కాదనలేదు. ఉదయం లేవటంతో ఏం చేయాలా? దేవుని పని మనకు దేవునికి చేయాలి. దేవునికి ఇవ్వవలసిన సమయం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. దినం మనకు 2 గంటల 40 నిమిషాలు మనం దేవునితో గడపాలి. ఉద్యోగాలు చేసేవాళ్ళు మరి మధ్యాహ్నం చేయాలంటే వీలు కాదు, ఎందుకో వాళ్ళు ఆఫీసులో ఉంటారు కాబట్టి. కానీ ఉదయము 1 గంట ముందు లేవండి, నిద్ర తగ్గించుకోండి, పెందలక్కడి పండుకోండి, నిద్రపోండి, కొంచెం ముందు లేవండి, దేవుని సమయం దేవునికి ఇవ్వండి. కొంతసేపు దేవుని సన్నిధిలో గడుపుకుంటే ఎంతో మనశ్శాంతిని ఇస్తాడు దేవుడు, ఎంతో ప్రశాంతత ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. మన దేవునితో మనం మాట్లాడుకునే సమయం మన ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడుకునే సమయం వాక్యము. ఇవి 2 అవసరమై ఉన్నది. ఇది మనం చేస్తే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు, మనకు సహాయము చేస్తాడు. మరి ఆయన యందు భయభక్తులు అంటే హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట. అన్నిటికంటే ఎక్కువగా ఏం చేయాలండి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే భర్త ఉంటారు, లేదా వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి అన్నీ రెడీ అయిపోవాలి కదా. మరి బిడ్డ స్కూల్కి వెళ్ళే టైంకి అన్నం కాలేదనుకోండి, క్యారియర్ కాలేదనుకోండి, వాడు ఏడ్చి అలిగి ఎత్తుకెళ్ళకుండా పోతే మన మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేస్తాం? భయంతో ముందు వాడికి క్యారియర్ పెట్టడానికి చూస్తాం, చిన్న బిడ్డ. కానీ దేవుడు ఏడ్చి అలిగి మనల్ని మొత్తుకోడు. దేవుడు మనకు చెప్తాడు, మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే నీ బిడ్డ అంటే నీకు ఎంత ప్రేమ, మరి నీ దేవుడు అంటే నీకు ఎంత ప్రేమ ఉండాలి, ఎంత భయం ఉండాలా? ప్రేమలో ఏముంటుంది? ప్రేమిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేదానికి దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు మనము లేవటంతోనే ఎవరికి ప్రాధాన్యత ఇస్తామో దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో గడపవలసిన సమయం గడిపి తర్వాత మీ పనులన్నీ చేసుకోండి. అప్పుడు దేవుడు ఆ దినమంతా మనకు జయకరంగా మారుస్తాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. అది మనకు రాదు కదా. ఏమన్నా ఉంటే మనదే, అంతా నాదే కదా. పొరుగువారికి నిన్ను వలె అంటే నీ దేహం అంటే, నీ బ్రతుకంటే నీకు ఎంత ఇష్టమో
పొరుగువాడంటే అంతే ఇష్టం ఉండాలంట. అది చాలా కష్టమైన పని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ కష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకోవాలి. మార్చుకుంటేనే దేవుడు మనతో ఉంటాడు. పొరుగువాడికి ఒక కష్టం వచ్చిందా, వాడు ఎట్టపోతే మనకెంత అనుకోకూడదు. అది మన కష్టంగా ఎంచుకొని మనం చేయగలిగిన సహాయము చెయ్యాలి. చూడండి, దేవుడు ఒక మాట అన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపబడిన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. ఈ మాట ఎవ్వరూ మర్చిపోకూడదు. మీరు మళ్ళా చదవండి, సాధ్యమైతే బైహార్ట్ చేసుకోండి. అందరం ఏమంటామండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటాం. ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు ఏమి గుర్తు? కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం చాలా సులభం. ఆయన మనకు కనబడటం లేదు కదా, మనల్ని ఏం అడగట్లేదు, తిట్టట్లేదు. కానీ ప్రభు అంటున్నాడు కదా, కనబడేటటువంటి సహోదరుని ప్రేమించలేని వారు, మన కళ్ళ ముందు కనబడేవారిని మనం ప్రేమించలేకపోతే కనబడని దేవుని ఎట్లా ప్రేమిస్తారు? అది అబద్ధం అంటున్నారు. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాం. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. కనుక కనబడేటటువంటి సహోదరుని ప్రేమించలేము అనే సమస్య ఉండదు. వాళ్ళని మనం ప్రేమించగలుగుతాం. ఎందుకంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. కాబట్టి మన మనస్సాక్షిని మనమే పరిశోధన చేసుకోవాలి. చేయగలుగుతున్నామా? వాళ్ళ కష్టంని మన కష్టంగా ఎంచుకొని, వాళ్ళ బాధల్లో మన బాధలుగా ఎంచుకొని మనం ముందుకు సాగలుగుతున్నామా? భారంగా అనిపిస్తుందా లేదా వాళ్ళని గురించి? ఎదుటి రక్షణ లేని మనుషుల గురించి భారంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? వాడు ఎటపోతే నరకానికి పోతే పని, వాడు నరకానికే పోతాడు, వాడు మారడు, ఏం మారదు అని సర్టిఫికేట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. మారదని ఎట్లా చెప్తాం మనము? సౌలును మార్చాడు కదా దేవుడు, పౌలుగా మార్చాడు కదా. అంత నరహంతకుడైనటువంటి వ్యక్తిని దేవుడు మారుస్తే మరి మన కళ్ళ ముందు కనపడే వాళ్ళని మార్చడానికి దేవునికి శక్తి లేదా? మనం మార్చలేం. ఎవరు మారుస్తారు? దేవుడు మారుస్తాడు. కాబట్టి దినము నీ దేహం అనే దేవాలయమును దేవుని కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుడు ఆ దినము హగ్గయి ద్వారా ఇశ్రాయేలుకు హెచ్చరికిచ్చి దేవుని మందిరాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పనులకు ప్రాధాన్యత ఇస్తే మనకి ఏది ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక మొదట మనం దేవుని పనులకు ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవునిలో జీవించేదానికి దేవుని సన్నిధిలో మన ప్రాణాత్మ దేహములను సమర్పించుకుందాం. ఇంతకుముందు నాకు తెలియదేమో, కానీ ఈ రోజు నుంచి మనకి ఈ వాక్యమో తెలుసు కాబట్టి దాన్ని అనుసరించి జీవించాలి. మీరందరూ దేవుని బిడ్డలైపోవాలి. దేవుని ఆత్మ పొందుకొని దేవుని పనిచేసేవారుగా ఉండాలని దేవునికి ఇష్టము. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఆశీర్వాదకరమైన జీవితము దేవుడు మనకందరికి ఇచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. అందరూ మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకొని దేవుని సహాయం అడుగుదాం. దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, హగ్గయి గ్రంథం ద్వారా ఈ దినం మా అందరితో మీరు మాట్లాడినందుకు కోట్లాను కోటి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా దేహం అనే దేవాలయం పాడై ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పాడు చేస్తాను అన్నాడు ప్రభువ. మేము మా దేహం అనే దేహాన్ని పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చుకొని నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ నీ రాజ్యంలో చేరు పర్యంతం నమ్మకమైన పరిశుద్ధ జీవితం జీవించాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పరిశుద్ధుడా, సహాయం చేయండి. మా మటుకైతే మేము ఏమీ స్వయంగా చేయలేము. నీ సహాయం లేనిదే మేము ఏమీ చేయలేము ప్రభువా. మీ సహాయం మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం స్వామి. సహాయం చేయండి. ఏ బిడ్డకి ఏది అవసరమో నా ప్రభువా ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నందుకు స్తోత్రము. మేము నీ యొద్ద నుంచి కృప పొందుటకే వచ్చి ఉన్నాము. కాబట్టి మాకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. బిడ్డల హృదయాల్లో వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కష్టములు, బాధలు అన్నీ మీరు ఎరిగి ఉన్నారు నాయన. ప్రతి బిడ్డకి కావలసినటువంటి పరిష్కారం దయచేయండి. ప్రార్థనాత్మను దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. ఆత్మ ఫలము దయచేయండి. కృపావరములు దయచేయండి.
పరిశుద్ధ అభిషేకించి దీవించమని అడుగుచున్నాం. ప్రభువా, ఇదను నీ సన్నిధికి అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. అంధకార శక్తుల చేత బాధింపబడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో అసమాధానంగా ఉన్నటువంటి వారికి మీ సమాధానము దయచేయబడునుగాక. ఆమేన్. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆమేన్. అనారోగ్యంతోనూ ఆర్థిక సమస్యలతోనూ నలిగిపోచున్న బిడ్డలకు మీ ఆర్థిక సమృద్ధి యేసు నిబంధన రక్త ప్రభావంతో దయచేయబడునుగాక. ఆమేన్. రుణ భారములతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో రుణ విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆత్మీయమైన జ్ఞానం కొరకే బిడ్డలైతే ఆశతో ఎదురు చూస్తున్నారో యేసు నిబంధన రక్త ప్రభావంతో వారికి ఆత్మీయ జ్ఞానము దయచేయబడునుగాక. ఆమేన్. ఆయన వాక్య జ్ఞానం కొరకే బిడ్డలైతే ఆశపడుతున్నారో యేసు నిబంధన రక్త ప్రభావంతో వారికి వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆమేన్. వాక్యములో ప్రార్థనలో ఏ బిడ్డలైతే స్థిరపడాలని ఆశపడుతున్నారో వారిని యేసు నిబంధన రక్త ప్రభావంతో స్థిరపరచబడునుగాక. ఆమేన్. మా చిన్న బిడ్డలు చదువుకొంచుండగా వారికి కావలసిన జ్ఞానము, జ్ఞాపశక్తి, వివేకము దయచేయబడునుగాక. ఆమేన్. యవన బిడ్డలు వారి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తుండగా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. ఆమేన్. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో ఉద్యోగము దయచేయబడునుగాక. ఆమేన్. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో సంతాన భాగ్యము దయచేయబడునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవా, మీరు మాకు ఇస్తున్నారని నమ్ముచున్నాం, ఇచ్చున్నారని నమ్ముచున్నాం. నీ యొద్ద నుంచి మేము మేలు పొంది అనేకులకు సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రియ బిడ్డలు పరిచర్య కొరకు ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. అవి మీ పరిచర్య కొరకు వాడుకొనుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభువా, మీరు నేర్పించిన వాక్యానుసారమైన జీవితము, మీ కట్టడలు అనుసరించి మేమందరము ఈ లోకంలో జీవిస్తూ నీ రాజ్యములో చేరు పర్యంతము మీ నామ గంధ కొరకు మమ్మల్ని అందరినీ జీవింప చేయమని, చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందునో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనందనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకును మన కుటుంబములకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామమునకు ఘనత కలుగును గాక. మీకందరికీ వందనాలు. వాక్యానుసారమైన జీవితం కొరకు అందరూ ప్రార్థనలో ఉండండి. అందరికీ వందనాలు.